బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కి బిగ్ షాక్ తగిలింది. బలూచిస్తాన్ లోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరం పైన ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు. అయితే 30 మంది పాక్ సైనికులు స్పాట్ లోనే చనిపోయారు. పాకిస్తాన్ కి కంటు మీద కునుకు లేకుండా చేస్తోంది బిఎల్ఏ. తమ ఫైటర్స్ పాక్ శిబిరంలోకి చొచ్చుకు వెళ్లి దాడి చేశారని ప్రకటించింది బిఎల్ఏ. దాడిపై అటు పాకిస్తాన్ స్పందించలేదు. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తోంది. తమ ప్రాంతంలోని వనరులపైన తమకే నియంత్రణ ఉండాలని దశాబ్దాలుగా బలూచిస్తాన్ చేస్తున్న పోరాటం. ప్రభుత్వం సైనిక పారామిలిటరీ స్థావర లక్ష్యంగా బిఎల్ఏ దాడులు కొనసాగుతున్నాయి. గత 6 నెలల్లో పాకిస్తాన్పై బలూచ్ 3 భారీ దాడులు చేసింది. జనవరి 31న జరిగినటువంటి ఆపరేషన్ హెరోఫ్ 2.0లో 200 మందికి పైగా పాక్ జవాన్లు మరణించారు. మే 24న క్వెట్టా రైలు బాంబు దాడిలో 24 మంది సైనికులు మృతి చెందారు. సో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి ఓ ప్రాంతం. పాకిస్తాన్లో ఇది చిట్ట చివరిగా ఉంటుంది. ఎక్కువగా అత్యధికమైనటువంటి రా మెటీరియల్స్, ఖనిజాలు, ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి క్రియేట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ బలూచిస్తాన్కి. అయితే బలూచిస్తాన్ కొన్ని సంవత్సరాలుగా వేర్పాటువాదం, మాకు ప్రత్యేక దేశం కావాలి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలని పోరాడుతోంది. ఆ స్వయం ప్రతిపత్తి కల్పించకుండా బలూచిస్తాన్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం అటువైపు నుంచి జరుగుతోంది. మీరు ఎవరైనా దురంధర్ సినిమా చూసి ఉంటే, రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ దురంధర్ కనుక చూసి ఉంటే బలూచిస్తాన్ అంటే ఏంటో అర్థమయ్యేది. పాకిస్తాన్కి బలూచిస్తాన్కి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే డెఫినెట్గా ఈ పాటని మాడచ్చో లేదో తెలియదు, కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ రెండూ కూడా వేరు దేశంగా కావాలని బలూచిస్తాన్ పోరాడుతోంది. పాకిస్తాన్తో మేము ఉండం, వాడు మా దేశం అంటే మా ప్రాంతం మొత్తాన్ని దోచుకొని మాపై అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. వాడి ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు, వాడు పాటించే పద్ధతి వేరు, మేము పాటించే పద్ధతి వేరు. ఇది బలూచిస్తాన్ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? గ్వాదర్ అనేటువంటి పోర్ట్, ఇది చాలా కీలకమైనది. ఆ గ్వాదర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పన్వాన్ ఏరియా, జివాని, గ్వాదర్ డిస్టిక్. ఈ గ్వాదర్ పోర్ట్ సమీపంగా ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ అంటే ఏంటి? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించింది. అంటే గ్వాదర్ పోర్ట్ అనేది చైనా ఆక్రమించింది. చైనాకి కుదోబెట్టినటువంటి పోర్ట్ ఈ గ్వాదర్ పోర్ట్. ఈ గ్వాదర్ పోర్ట్కి సమీపంగా తమ కోస్ట్ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంది పాకిస్తాన్. ఆ కోస్ట్ గార్డ్స్ క్యాంప్లోకి ఓ వెహికల్తో వెళ్ళి 30 మందిని హతమార్చారు. ఆత్మాహుతి దాడి అక్కడ జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. నిన్న ఆత్మాహుతి దాడికి సంబంధించి ఎటువంటి సంఘటన జరిగింది, ఆ దృశ్యాలు చూద్దాం. రైట్. సో ఒక పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ క్యాంప్కి ఓ వెహికల్తో వచ్చి డైరెక్ట్గా ఆ కోస్ట్ గార్డ్ మీదకి దూసుకు వెళ్ళి స్పాట్లో 30 మంది చల్లా చెదరు, తునాతునుకలు, ముక్కలై పెరిపోయారు. కనీసం ఆనవాళ్ళకు దొరకవు. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదు. గతంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసింది. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా జనరేషన్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయినా పర్వాలేదు, మా తాతలు పోరాడారు, మా తండ్రులు పోరాడారు, మేము పోరాడుతున్నాం, మా పిల్లలు పోరాడతారు, రేపటి రోజున మా భావి తరాలు కూడా పోరాడతాయి. కానీ మాకు కావాల్సిన లక్ష్యం ఒకటే, బలూచిస్తాన్ అనేది డెఫినెట్గా వేరుపాటువాదంగా ఉండాల్సిందే. బలూచిస్తాన్ అనేది డెఫినెట్గా ఇక్కడ ఒక ప్రత్యేక దేశంగా ఉండాల్సిందనేది వాళ్ళ పోరాటం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనుచిత పోరాటంలో భాగంగా ఒక అలుపెరిగని పోరాటంలో భాగంగా అనేక సార్లు పాకిస్తాన్ని తునాతునకలు చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ పలుమార్లు హైజాక్ చేశారు. 1-2 సార్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఈ ట్రైన్ హైజాక్ పైన ఇబ్బంది పడింది, పట్టాలను తొలగించేశారు. అలా అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకనొక సమయంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతూ పాకిస్తాన్ని భారత్ ముచ్చముట్టలు పట్టించి పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడే ఒక వీడియో విడుదల చేస్తూ కొన్ని కీలక స్టేట్మెంట్ పాస్ చేసింది. చాలా చిన్న సహాయం భారత్ నుంచి మాకు కనుక దొరికితే మేము పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం, షహబాజ్ షరీఫ్ని చంపేస్తాం, ఆసిమ్ మునీర్ గారిని అంతమొందిస్తాం. ఇది వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్. బిఎల్ఏ పాస్ చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చిన్న సహాయం. ఎందుకంటే వాళ్ళకి నేరుగా ఆర్మీ లేదు, వాళ్ళు నేరుగా ఆయుధాలు తయారు చేసుకోవడానికి వీలు లేదు.
మన మాదిరిగా సైంటిస్టులు డిఆర్డిఓలు అక్కడ ఏవి కూడా లేవు. పాకిస్తాన్ ఆర్మీపై పోరాడాలంటే డెఫినెట్గా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ కావాల్సిందే. ఏ టెక్నాలజీ లేకుండానే ఇంతటి స్థాయిలో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నిజానికి ఆ రోజు ఇరాన్లో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్యుద్ధానికి సహకరించినట్టుగానో, లేదు ఇజ్రాయెల్ అడ్డుగా పెట్టుకొని ఇరాన్ని టార్గెట్ చేసినట్టుగానో ఏ చిన్న ప్రయత్నం అమెరికా ఉపయోగించుకున్న తీరుని అటువంటి తీరే కనుక భారత్ కనుక ఉపయోగించుకున్నట్టు ఈరోజు పాకిస్తాన్ ఈజ్ నో మోర్ ఇన్ వరల్డ్ మ్యాప్. అటువంటి పరిస్థితి ఉండేది. మీరు వింటుంది నిజమే. ఖైబర్ పంక్తుంక్వాలో ఒకవైపు ఒక అలజడి, అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్స్ అటాక్ చేస్తున్నారు, బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆర్మీపై ఇంకో అటాక్. ఇవన్నీ జరుగుతున్న తరంలో నిజంగానే సహకరించాల్సి వస్తే ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం కాబట్టి, భారత నిబద్ధతతో కూడుకున్నది కాబట్టి, స్వయం ప్రతిపత్తితో ఉన్నది కాబట్టి ఎవరి నిర్ణయానికి ఎవరికి సహకరించాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజల్ని కూడా ప్రజల్లాగే చూస్తాం. ఉగ్రవాదులని ఆర్మీని మాత్రమే మనకు ఒక ప్రమాదకర శక్తులుగా భావిస్తాం. సో అక్కడ జరగాల్సిన తీరు ఈ పాటికి జరిగిపోయేది. ప్రపంచంలో పాకిస్తాన్ మాప్ లేకుండా పోయేది. ఇప్పుడు బలూచిస్తాన్ చేస్తోంది అదే. మాకు ప్రత్యేకంగా ఒక వేరుపాటువాదం, ఒక దేశం స్వయం ప్రతిపత్తి కావాలనే ఆడ పోరాడుతూ ఉన్నారు. ఓవైపు పీఓకేలో కూడా మాకు ఫుల్ గవర్నెన్స్ కావాలి, మీ పాలనలో మేము ఉండలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, అవసరమైతే భారత్లో కలుస్తాం కానీ పాకిస్తాన్లో ఉండలేకపోతున్నాం, ఇన్ఫ్లేషన్ కారణంగా, అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా, టాక్సేషన్ ఒక్కసారిగా పెరిగిపోవడం కారణంగా. వీటన్నిటి నేపథ్యంలో పీఓకే కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పీఓకేలో కూడా జేఏఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగి చుక్కలు చూపిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వాలకి. ఇప్పుడు బలూచిస్తాన్లో చేస్తుంది అదే. కోస్ట్ గార్డ్స్ 30 మంది చనిపోయారని అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ 30 మంది చనిపోయారని చెప్పి దాన్ని బిఎల్ఏ క్లెయిమ్ చేస్తోంది. ఏం చెప్తోంది బిఎల్ఏ డైరెక్ట్గా? తమకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి మాజిద్ బ్రిగేడ్. సో మాజిద్ బ్రిగేడ్ ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు, అక్కడ 30 మందిని హతమార్చాడు, మా వీర సైనికుడు అని చెప్పి బలూచిస్తాన్ చెప్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని సర్టిఫై చేయట్లేదు. పాకిస్తాన్ దీన్ని పట్టించుకున్నట్టుగానే ఉంటుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించిన అంశం, గ్వాదర్ పోర్టుకి సమీపంగా ఉన్న అంశం కాబట్టి ఇక్కడ నిజంగానే బలూచిస్తాన్ అటాక్ చేస్తుందని కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, పాకిస్తాన్ ఆర్మీ కానీ గవర్నమెంట్స్ కానీ యాక్సెప్ట్ చేస్తే ఆ రావాల్సిన కొద్దో గొప్ప ఎకనామికల్లీగా పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. బికాస్ చైనా ఈ పోర్ట్ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి ఇంపోర్ట్స్ చేస్తోంది. కంప్లీట్గా ఆ పోర్ట్ మొత్తాన్ని కూడా చైనా ఆక్రమించేసుకొని పాకిస్తాన్కి డబ్బులు చెల్లిస్తోంది కాబట్టి. సో అదే కనుక ఇక్కడ అటాక్ చేసింది అని పాకిస్తాన్ ఒప్పేసుకుంటే కనీసం ప్రొటెక్షన్ చేయలేక చేతులు ఎత్తేసారన్న చందంగానే పాకిస్తాన్ నుంచి చైనా వెనక్కి పోకపోవచ్చు, బట్ ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ పరువు పోద్ది కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ అటాక్కి పాల్పడింది అన్నట్టుగా పాకిస్తాన్ ఒప్పుకోలేకపోతోంది. సో మాజిద్ బ్రిగేడ్ హీఈస్ అ కీ పర్సన్ బిహైండ్ దిస్ అటాక్. ఆయనే ఈ అటాక్ వెనుక కీలకమైన వ్యక్తి. ఆయనే స్వయంగా ఒక వాహనం నడిపిస్తూ వెళ్ళి ఆ కోస్ట్ గార్డ్ క్యాంప్ పైన అటాక్ చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సో 3 జూలై నిన్న జరిగింది ఈ సంఘటన.